నమస్తే ఫ్రెండ్స్, శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్కి సుస్వాగతం. ఈ వీడియోలో పెనుగొండ కొండపై ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరియు ఇస్కాన్ సంస్థ నిర్మించబోయే గోల్డెన్ టెంపుల్ ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఇది భోగసముద్రం లేక్ పక్కనే 36 అడుగుల అద్భుతమైన శివ స్టాచ్యూ ఉంది. ఇక్కడ దగ్గరలో చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. లోకల్ పీపుల్కి ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఈ ప్రదేశము చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, కొండపైకి వచ్చాం. క్రితం కాలంలో నడకదారి మాత్రమే ఉండేది. దారిలో అక్కడక్కడ చిన్న మండపాలు ఉండేటివి రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఇప్పుడు అద్భుతమైన 2 లేన్ తార్ రోడ్డు ఉంది పైకి రావడానికి. ఈ రోడ్డును మీరు ఈ వీడియో చివరిలో చూడవచ్చు. ఈ కొండపై ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ సంస్థ వాళ్ళు ఇక్కడ శ్రీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మాణం చేస్తారు. ఈ ప్రాజెక్టునే వీళ్ళు గోల్డెన్ టెంపుల్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని బెంగళూరు ఇస్కాన్ సంస్థ ప్రకటించింది. గత 5 సంవత్సరాలుగా పర్మిషన్లు రావడం ఆలస్యమైంది. ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్లు రావడం చాలా ఆలస్యమైంది. కొండపైన మరియు కింద ఒక బేస్ క్యాంప్ ని నిర్మించి ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేస్తారు. నరసింహస్వామి బంగారు దేవాలయంతో చరిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి ఇస్కాన్ ముందుకొచ్చింది. మీరు చూస్తున్నారు, ఇది ఒక పెద్ద పుష్కరిణి. కొండపైన ఇంత పెద్ద పుష్కరిణి ఉండడం గొప్ప విషయం. ఈ నీరంతా వర్షపు నీరు, స్టాగ్నేటెడ్ వాటర్. పైన బాగా పాచిపట్టి పచ్చగా ఉంది. హిందూ సాంప్రదాయ ప్రకారం పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర పుష్కరిణిలు ఉంటాయి. ఇది పెద్ద పుష్కరిణి అంటే ఇక్కడ తప్పకుండా ఒక మంచి ఆలయం ఉండాలి. అది ఎక్కడుందో చూద్దాం. కొండ మీద పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టడం, ముళ్ళ చెట్లను తీయడం వంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రదేశము ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఇక్కడ చాలా ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. చిన్న చిన్న మంటపాలు కూడా ఉన్నాయి. ముళ్ళ పొదలలో చిన్న దారి కనిపిస్తుంది, వెళ్తున్నా. ఇక్కడ ఒక పెద్ద ద్వారం ఉంది, మధ్యలో పూర్తిగా తవ్వేశారు. ఇది పెద్ద ఆలయ ద్వారం లాగే అనిపిస్తుంది. 2 సైడ్ల చక్కగా శిల్పాలు చెక్కారు. దారి మొత్తం గుప్త నిధుల వేటగాళ్లు తవ్వేశారు. వీళ్ళకి ఎంత ధనం దొరికిందో ఏమో. టెంపుల్ మొత్తం తవ్వేశారు. ఏఎస్ఐ వాళ్ళు హిస్టారికల్ ప్లేస్ లో తవ్వకాలు చేస్తారు కదా, అలా వీళ్ళు తవ్వేశారు. గర్భగుడి లాగుంది. షిరిడి సాయిబాబా ఫోటో పెట్టారు. గర్భగుడిలో బయట లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ఉంది. నాకు పెద్ద డౌట్, ఈ స్లాబ్స్ నే ఉపయోగించి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారా లేదా వేరే స్లాబ్స్ ను ఉపయోగిస్తారో తెలియదు.
బెంగళూరు ఇస్కాన్ జాతీయ అధ్యక్షులు శ్రీ మధు పండిత్ దాస్ గారు ఆర్కిటెక్ట్స్ తో కలిసి కొన్ని రోజుల క్రితం ఈ స్థలాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కొండపైకి వెళ్లేందుకు డబుల్ లైన్ రోడ్డును ఏర్పాటు చేయగా వాటర్ పైప్ లైన్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. రహదారి ఏర్పడిన తర్వాత కొండపైకి పర్యాటకుల రద్దీ పెరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మధు పండిత్ గారు తెలిపారు. ఇదే కొత్తగా వేసిన రోడ్డు, 2 లేన్ రోడ్డు చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఈ రోడ్డు వేసిన తర్వాత పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. సో మీరు కూడా వీలు చూసుకొని వెళ్ళండి. శ్రమ లేకుండా పైకి వెళ్ళిపోవచ్చు. ఆటోలు కూడా వెళ్తాయి. కొంతకాలం తర్వాత బస్ సౌకర్యం కూడా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.